హైదరాబాద్ నగరవాసులు ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు సిపి సజ్జనార్. 10,000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ పై బాగా ఫోకస్ చేశామంటున్న హైదరాబాద్ సిపి సజ్జనార్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. కొత్త సంవత్సర వేడుకల కోసం మొత్తం నగరం సిద్ధమైంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసులు భారీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేశారు. అంతేకాకుండా ప్రధానంగా అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా జాయింట్ గా చేస్తున్నారు. ముఖ్యంగా పబ్బులు కావచ్చు, రిసార్ట్ కావచ్చు, వీటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మొత్తం సార్ చెప్పండి, మీరు నిఘా ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగుతుంది? ఈసారి మొత్తము ఈ ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా పీస్ఫుల్ గా నడపడానికి, అదేవిధంగా ప్రజలందరూ కూడా బాగుండాలి, ప్లస్ వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఇంటికి చేరుకోవాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి దాదాపు 10,000 సిబ్బందితోని మనము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మీ కూడా మనము రంగంలో ఉన్నాను. అదేవిధంగా ఈసారి మీరు అన్నట్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. 126 టీమ్స్ రంగంలో ఉన్నాం. దాదాపు 7 o'clock నుంచే మనం ఈ చెకింగ్ జరగడం జరుగుతుంది. ఉదయం తెల్లారదాకా కూడా మనము చెకింగ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈసారి కూడా మనము షిఫ్ట్ సిస్టమ్ పెట్టడం జరిగింది. నైట్ నుంచి 7 o'clock నుంచి చేసిన వాళ్ళు నైట్ దాకా చేశారు. మళ్ళీ అరౌండ్ 11 o'clock మళ్ళీ ఇంకోటి టీం కూడా వాళ్ళ ప్లేస్ లో వచ్చి తెల్లారు 6 o'clock దాకా కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో చూస్తే ముఖ్యంగా రాత్రి 12 తర్వాత 12 నుంచి 1 గంట మధ్యలో రోడ్ల మీద హంగామా జరుగుతుంటుంది. కొన్ని హాట్ స్పాట్స్ ఉంటాయి, రోడ్లు మొత్తం జామ్ అయిపోతుంది. వాటిని క్లియర్ చేయడానికి ఏం చేస్తారు? ఆల్రెడీ మా ఒక టాస్క్ ఫోర్స్ లోకల్ ఉన్న సిబ్బంది కూడా మనము రంగంలో దించడం జరుగుతుంది. సి టీమ్స్ కూడా ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ కొన్ని సంవత్సరం ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఎక్కడెక్కడ ఈ మీరు అన్నట్లు హాట్ స్పాట్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ ఈ పబ్లిక్ జమ అవుతున్నారు, ముఖ్యంగా అక్కడ వాళ్ళు కదలడానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలు కూడా బాగా సంతోషంగా జరుపుకోవడానికి అక్కడ కూడా చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. హోటల్స్ కావచ్చు, రిసార్ట్స్ మీద ఎట్లా నిఘా ఉంటుంది? మీ టీమ్స్ ఏమైనా ముందు లోపల ఉండడం జరిగిందా, కూడా తర్వాతనే పెడుతున్నారు? ఎట్లా మీకున్న సమాచారం? హోటల్స్ లో అదే డెఫినెట్లీ మీరు అన్నట్లు గత ఒక వారం నుంచి ఈ డ్రగ్స్ పైన చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. మనము జాయింట్ ఎఫర్ట్స్ కూడా ఈగల్ వాళ్ళతో కూడా చేయడం జరుగుతుంది. మనము ఎక్సైజ్ వాళ్ళని, మన డ్రగ్స్ వాళ్ళని కూడా మనం అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ దాదాపు 1 week నుంచి మన టీమ్స్, హెచ్న్యూ టీమ్స్, డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, ఏదైతే ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో హాట్స్పాట్స్ కావచ్చు, లేకుంటే పబ్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీటన్నిటి నిఘా పెట్టడం జరిగింది. ప్రధానంగా తనిఖీలు కూడా చేస్తున్నామని అధికారులు అంటారు. దీంతో పాటు చూసినట్టయితే ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో కొన్ని అంటే 12 నుంచి దాదాపు 1 గంట వరకు రోడ్ల మీద హంగామా చేసే 271 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఆ రోడ్ల మీద హంగామా చేస్తున్న యువతని మొత్తం కూడా అక్కడి నుంచి పంపించేందుకు ముందుగానే ఒక ప్లాన్ చేశామని చెప్తున్నారు.